హలో అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్. చాలా జ్యూసీగా ఉంటుందండి. అలానే పైనుండి లోపల వరకు ఒకే టెక్స్చర్ ఉంటుంది. ఈవెన్గా అబ్జర్వ్ చేసుకుంటుంది పాకాన్ని. చేయడం చాలా ఈజీ అండి. ఒక ఇంగ్రీడియంట్ యూస్ చేసి మనం గులాబ్ జాముని చాలా టేస్టీగా ఎంతో కలర్ఫుల్గా చేసుకోవచ్చు. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇలాంటి ఒక కడాయి తీసుకొని నేనైతే పౌడర్ మొత్తం యూస్ చేస్తున్నాను. అది 2 కప్స్ ఉంది. సో అందుకే 2 కప్స్ షుగర్ వేస్తున్నాను. అది మునిగే వరకు అదే కప్పుతో 2 కప్స్ వరకు వాటర్ పోసుకోవాలండి. ఇంకొకసారి కలిపేసుకొని బాగా ఉడికించుకుందాము. షుగర్ మొత్తం కరిగిపోయే వరకు ఉంచుకొని అది మరుగుతున్నప్పుడు ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోండి. కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేయొచ్చు. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఒక స్పూన్ వరకు యాలకుల పొడి. నేనైతే ఇక్కడ ఒక 6 చిన్న యాలకులు తీసుకున్నానండి. అది పొట్టులో కూడా ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అందుకే నేను అన్నిట్లో పొట్టు కూడా యూస్ చేస్తాను. మీకు ఇష్టం లేకపోతే విడిగా పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే మనకు బయట కూడా దొరుకుతుంది పౌడర్, అదైనా యూస్ చేయొచ్చు. బట్ ఇది మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇలా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా టెస్ట్ చేయండి. మనకి అసలు పాకం అనేది రాకూడదు, జస్ట్ కొంచెం స్టిక్కీగా ఉంటుంది. 2 వేళ్ళ గమ్ములాగా అనిపించినప్పుడు ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడైతే ఈ పాకాన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాం. సో అది చల్లారే లోపల మనమైతే ఇవి గులాబ్ జామున్ బాల్స్ రెడీ చేసుకుందాము. నేను ప్యాకెట్ మొత్తం యూస్ చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ 2 కప్స్ ఉంటుందండి. సో దీన్ని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈవెన్గా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం స్మూత్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో అయితే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా, ఏది వేసుకున్నా ఒక స్పూన్ మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే గట్టిగా అయిపోతుంది లేదంటే. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనకి ఆయిల్ కూడా లోపల దాకా పీల్చేసి లోపల పిండిగా లేకుండా చక్కగా ఉడికిపోతుంది, బాయిల్ అవుతుంది అన్నమాట, ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఇంకా పాకం కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇలా కొంచెంగా వాటర్ ఎక్కువ యూస్ చేయకూడదండి, కొన్నే పడతాయి. 2 కప్స్కి పావు కప్ కూడా పట్టవు. అందుకే జాగ్రత్తగా నీళ్ళు చల్లుకున్నట్టుగా చేసుకొని పిండి కలుపుకుంటే సరిపోతుంది. సో మొత్తం బాగా కలపకుండా ఇలా పైన కలిపినట్టు కలిపితే లోపల డొల్లగా వస్తుందండి. అప్పుడే గులాబ్ జామున్ పిండి లేకుండా ఉంటుంది. సో దాన్ని కూడా బాగా గట్టిగా కాకుండా పైన స్మూత్గా కలుపుకోవాలి. సో అప్పుడే బాల్స్ అనేవి క్రాక్స్ రాకుండా ఉంటాయి. సో బాల్స్ చేసుకోవడానికి కంపల్సరీ ఆయిల్ కానీ నెయ్యి కానీ యూస్ చేసుకుంటే బాల్స్ చేయడం చాలా ఈజీ అవుతుంది, త్వరగా అయిపోతాయి. అలానే స్మూత్గా వస్తాయి, ఎలాంటి క్రాక్స్ పైన కనిపించవు. సో ఇలా వీడియోలో చూపించినట్టుగా పిండిని దగ్గరికి ఒత్తుకుంటూ మళ్ళీ లూజ్ చేసుకుంటూ చేయాలి. అప్పుడే బాల్స్ లోపల నుంచి చక్కగా వస్తాయి. ఇంకా అన్ని బాల్స్ ఇలా అయితే మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చండి. నేను మీడియం సైజ్ చేస్తున్నాను. ఇంకా చిన్నవి చేసుకుంటే ఎక్కువ బాల్స్ వస్తాయి. ఇంకా పిండి మొత్తం ఇలా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాల్స్ చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. సో దానికోసం అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాము. బాల్స్ మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే అంటుకోకుండా మంచిగా ఫ్రై అవుతాయండి. ఇవైతే కొంచెం థిక్ కలర్ రావాలి, అప్పుడే గులాబ్ జామున్ బాగుంటుంది. లోపల కూడా మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా అన్నీ ఈవెన్గా ఒకే కలర్లో ఫ్రై అవ్వాలండి.
ఇంకా అంతే, ఇప్పుడైతే తీసేసుకోవచ్చు. చూసారా అన్నీ ఇలాంటి థిక్ గోల్డెన్ కలర్లో ఉంటే చాలా బాగుంటుంది చూడడానికి, అలానే లోపల కూడా పచ్చి లేకుండా ఉంటుంది. ఇంకా అంతేనండి, ఆల్రెడీ కూల్ అయిపోయిన పాకంలో అయితే మన గులాబ్ జామున్ వేసుకోవాలి. గులాబ్ జామున్ వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే, వేడి వేస్తే పాకం త్వరగా పీల్చుకుంటుంది. అలానే పాకం వేడిగా ఉండకూడదు, పాకం అనేది చల్లగా ఉండాలి. అలాగే గులాబ్ జాములు వేడిగా ఉంటే పాకం మొత్తం అబ్జర్వ్ చేసుకొని చాలా జ్యూసీగా ఉంటాయి. చూసారా, ఒక క్రాక్ కూడా లేకుండా గులాబ్ జాములు ఎంత బాగున్నాయో కదా. మనకి ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్తో చేస్తే, అదే మనం బయట దొరికే రెడీమేడ్ పౌడర్తో చేస్తే ఖచ్చితంగా క్రాక్స్ అనేవి వస్తాయండి. కానీ మనం వీలైనంత వరకు ఇలా జాగ్రత్తగా చేసుకుంటే వాటిని అవాయిడ్ చేయొచ్చు. నాకైతే చాలా చక్కగా వచ్చాయండి గులాబ్ జామున్స్. మీరు కూడా ఇలా చేసుకోవాలంటే నేను చెప్పినట్టు చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకరు తినేవాళ్ళు 4 తింటారు, అంత బాగుంటాయండి. సో వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్.